నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో మోసం. అమెజాన్ డెలివరీ కంపెనీల్లో మోసం. వస్తువు ఇవ్వకపోయినా కూడా ఇచ్చేసానని చెప్పి అడగడానికి వెళ్ళిన కస్టమర్లపై ఎదురు తిరిగిన యాజమాన్యం. వేల కోట్లు వ్యాపారం జరుగుతున్న సంస్థ అది. అందులోనే దోపిడీ జరుగుతుంటే అమెజాన్ యాజమాన్యం. ఒక కస్టమర్కి ఒక వస్తువు డెలివరీ అయినట్టు మెసేజ్ రాగానే కస్టమర్ కేర్కు ఫోన్ చేసి అడిగిన తరంలో మీకు 2 రోజుల్లో వస్తువు రిటర్న్ వస్తుంది లేదా అమౌంట్ రిటర్న్ అవుతుంది అని చెప్పంగానే వెయిట్ చేసి అమెజాన్ కంపెనీకి వెళ్ళి అడిగిన కస్టమర్లపై చేయి వేసుకున్న అమెజాన్ కంపెనీ యాజమాన్యం. మాట్లాడి కస్టమర్పై చేసుకున్న యాజమాన్యం. అమెజాన్ పేరు మేము మోసం ఎందుకంటారు. నేను 2 ఐటమ్ ఇచ్చేస్తే ఒక ఐటమ్ ఇచ్చే 2వ ఐటమ్ కూడా వచ్చినట్టుగా మాకైతే ఓటీపీ అన్నీ చేసుకుంటే వచ్చినట్టుగా డెలివరీ ఇచ్చారు. అది ఏంద్రబ్బా మాకు రాలేదని మేము అడగడానికి వెళ్తే ఇక్కడ మనకు ఇక్కడ బ్రహ్మదేవ్ అది వెళ్ళి అడిగితే మమ్మల్ని సరే అన్న రాలేదు కదా 2 డేస్లో వస్తుంది అనేసి అన్నారు. ఓకే మేమేమనుకుంటే వస్తుంది కదా రాకపోతే అమౌంట్ పే చేస్తామన్నారు. ఒక అబ్బాయి నెంబర్ ఇచ్చారు అక్కడ. అట్లాగే మేము పనులకి వెళ్ళిపోయాం కాబట్టి మేమేం చేస్తామంటే మాకు వీలు కుదరక ఈ రోజు నాడు టుడే సండే ఆదివారం ఏం చేస్తామంటే చర్చికి ముగించుకుంది వెళ్ళి బ్రహ్మదేవికి వెళ్ళాము. అన్న ఏందన్నా ఇట్లా జరిగింది రాలేదా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు చేసినాయని ఎందువల్ల అడిగితే మా దగ్గర మిస్బిహేవ్ చేసి ఈరోజు నాడు మమ్మల్ని కొట్టడం జరిగింది. దాని ప్రకారంగా మేము పోలీస్ కేసు కూడా పెట్టాము. మేము ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ అమెజాన్లో మోసాలు జరుగుతుంది అంటే అమెజాన్లో చేస్తున్నాయని కాదు. ఇక్కడ ఆ పేరు చెప్పుకుండి ఆ డెలివరీ బాయ్స్ కానీ వాళ్ళు ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ కానీ మోసాలు చేస్తున్నారు. దాన్ని మీరు అందరూ గమనిస్తారనేసి చిన్న ఆశ. ఎందుకంటే మాకు జరిగింది ఈరోజు మీకు జరగకూడదు. అమెజాన్ నుంచి ఈ లాస్ ఏమైనా పూర్తి చేస్తాడా లేదంటే వాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మా ఏదో చిన్న పని చేస్తే మా పూర్తిలో మాకు ఇచ్చిన కూపన్ ద్వారా ఇచ్చారంటే మా ఏదో రకంగా యూజ్ చేయొచ్చు. అమెజాన్ కూపన్ కాబట్టి అమెజాన్లో మనం ఏమైనా గిఫ్ట్ ఏమైనా తీసుకుందాం అనేసి ముందుగానే డబ్బు పే చేసాం. మేము క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు, మేము ముందుగా పే చేసింది అమౌంట్ పే చేస్తాం కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. ఐటమ్ ఎవరు తీసుకున్నారో మాకు తెలియదు. మీ వాళ్ళు తీసుకున్నారో మీ అమెజాన్ వాళ్ళు తీసుకున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు లాస్ జరిగింది నాది. అది ఎందుకంటే నా మీద నమ్మకం మీద వేరే కూడా బుక్ చేశాడు. వాడి దగ్గర నేను ఎదగాయి ఈరోజు 10 రోజుల నుంచి నువ్వే తీసుకున్నావు మోసపోయాడంటే నాకు నేను మీ కస్టమర్ని అడిగా. ఆ కస్టమర్ ఏం చేయాలి చెప్పాడు, న్యాయంగానే చెప్పాడు. అన్న లేదన్నా లేకపోతే 2 డేస్లో వస్తుంది. ఓకే నో ప్రాబ్లం 2 డేస్లో వస్తుంది అన్నారు కాబట్టి ఓకే నేను వెనక్కి వచ్చా సాంప్రదాయంగా. ఇంకోటి ఏంటంటే ఆ 2 డేస్ తర్వాత నాకు ముందే డౌట్ వచ్చిందన్న బ్రదర్స్, నాకు అందరికీ ముందే డౌట్ వచ్చింది. ఎందుకంటే 2 డేస్ తర్వాత వీళ్ళు చేస్తారు చేరండి అన్న నేనైతే రాలని కాంటాక్ట్ చేస్తాను. ఒకవేళ అమౌంట్ ఇదిగా మా బుక్ చేసిన ఐటెం రాకపోతే డబ్బు పే చేస్తారంటే చేసేస్తామనేసి అన్నారు. అందుకే నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఒక్కరోజు ఎత్తాడన్న. ఇలా నిక్కరంగా ఒక్కరోజు ఎత్తాడన్న. వాళ్ళే మంచివాడు అనుకుంటాం కదా, ఎత్తాడు కాబట్టి సమాధానం చెప్పాడు. ఓకే రాలేదు అన్న ఒక్కరోజు అన్నాడు. ఓకే వెయిట్ చేసాం. ఇప్పటికీ వారం అయింది రాక. ఈ రోజు నాడు కూడా నాకు లీవ్స్ లేవు. సాటర్డే డ్యూటీ చేసుకున్నాము. సండే చర్చికి వెళ్ళి అడిగాం. బ్రహ్మదేవ్ అన్న ముత్తుకూరు మండలం బ్రహ్మదేవికి వెళ్ళి అడిగితే మా మీద అసభ్యంగా కాకుండా మీ అమెజాన్ వాళ్ళే చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు.
ఆ మ్యాన్ హ్యాండిల్ చేసిన వల్ల మా బ్రదర్కి వచ్చి చెప్తాము. చెప్పిన తర్వాత ఏంటంటే వచ్చి మాట్లాడాం సాంప్రదాయంగా. వాళ్ళు ర్యాష్గా మాట్లాడు, ఓకే ఇవన్నీ మనకు కాదులేరు నాయన, చట్టాన్ని గౌరవిద్దాం అనేసి మేము కేసు ఫైల్ చేయడానికి వచ్చాం. ఈ 2 రోజులు అక్కడే ఉన్నాం. 2 days కేసు ఫైలింగ్ చేస్తున్నాం మీ అమెజాన్ మీద. మీరు ఏమన్నా చేయగలిగితే చెయ్యండి. నేను ఎందుకంటే మీకు మంచి కోసం చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని అందరూ పెట్టుకోకండి అన్న. ఎందుకంటే కస్టమర్స్ దేవుళ్ళు అంటారు, ఆ దేవుళ్ళని టచ్ చేస్తే పైన భగవంతుడు చూస్తాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.